మేడం, నా పేరు ప్రభాకర్. నేను మీ హెడ్ ఆఫీస్ ఇన్ఛార్జిని మేడం. మీతో కొంచెం మాట్లాడాలి మేడం. ఈ సమయంలో మీకు ఈ విషయం చెప్పటం కరెక్ట్ కాదు, కానీ తప్పటం లేదు. ఆఫీసు లావాదేవీలన్నీ స్తంభించిపోయాయి మేడం. ఇంకా ఎవరికి శాలరీస్ ఇవ్వలేదు. రేపు మీరు ఒక్కసారి ఆఫీస్కి వస్తే. రేపా? అవును మేడం. మీరు ఒక 2 days వస్తే తర్వాతనే నేను చూసుకుంటాను మేడం. సరే నీలా, మనం రేపు హైదరాబాద్ బయలుదేరదాం. ఏందిరా, నీకేమన్నా పిచ్చి పట్టినాదా? పెళ్ళైన తర్వాత 16 రోజుల పండగ జరగకుండా కోడలి పిల్ల ఇల్లు కదలకూడదు తెలుసా? అర్థం చేసుకోమ్మా, అక్కడ కొన్ని 100 మందికి సంబంధించిన ఆఫీస్ వ్యవహారం. నీల వెళ్తే గాని పనులు ముందుకు కదలవు. ఏవో సూర్య, నువ్వెన్నైనా చెప్పు, నీల వెళ్ళడానికి నేను ఒప్పుకోనరా. అది కాదమ్మా. అవును సూర్య, అత్తయ్య చెప్పింది నిజమే. పెళ్ళైన వెంటనే పెళ్లి కూతురు ఇల్లు దాటడం అంటే పద్ధతి కాదు సూర్య. సూర్య, ఇప్పుడే కదరా పెళ్ళైనది, అప్పుడే పట్నం పోతానంటావేంది? బిజినెస్ మ్యాటర్ నాన్న. ఎంతో మంది పనులు ఆగిపోతాయి తెలుసా? జీతాలు లేకుండా ఎంతకాలం అని పనిచేస్తారు? నీలా, వాళ్ళు అలాగే అంటారు గాని మనం రేపు హైదరాబాద్ వెళ్తున్నాం అంతే. ఈ ముహూర్తాలు వ్రతాలు అన్నీ అక్కడే పెట్టుకుందాం. బావా, అదేట్టారా? పెళ్ళైన జంటని ఒంటరిగా పంపడం ఎట్టారా? బసవ చిన్నమ్మ తోడుగా వెళ్తారు కదమ్మా. 2 రోజులాగి ఇక్కడ పనులను చూసుకుని మనం కూడా వెళదాం. ఏం దుర్గా? మీ అందరూ సరే అన్నాక నేనేం చేస్తా? సరే, అట్టనే. మేడం, ఆ సైన్ చేస్తే. నేను ఒకసారి అన్ని క్లియర్గా చెక్ చేసి తర్వాత చేస్తాను. ఆల్ ది బెస్ట్ మేడం. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. నేను వెళ్తాను మేడం. మీరు అకౌంట్స్ అన్ని చెక్ చేస్తే నేను ఆడిటర్కి ఫైల్స్ పంపిస్తాను. ఓకే, అక్కడ పెట్టండి. మేడం, టీ. థ్యాంక్ యూ. హలో మేడం. అర్జెంట్గా నా క్యాబిన్కి రండి. అలాగే మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. చూడండి, నాకేదైనా ముక్కుసూటిగా చెప్పడం అలవాటు. అందుకే స్ట్రైట్గా పాయింట్కి వస్తున్నాను. అకౌంట్స్ అన్ని చెక్ చేశాను. ఇందులో చాలాసార్లు ట్రాన్సాక్షన్స్ క్యాష్ రూపంలో జరిగాయి. మామూలుగా అయితే రికార్డ్స్లో ఫైల్ అవ్వాలంటే ప్రతి అమౌంట్ చెక్ రూపంలోనే కదా వెళ్ళాలి.
క్యాష్ ఎందుకు వాడారు? చూడండి, మిమ్మల్ని నిలదీయడం నా ఉద్దేశం కాదు. నిజమేంటో తెలుసుకోవడం నాకు అవసరం. అంటే మేడం, అది బిజినెస్ అన్న తర్వాత ఎంతో మందికి లంచాలు ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇల్లీగల్ కాబట్టి లెక్కల్లో చేర్చడం కష్టం అవుతుంది. అందుకే క్యాష్ రూపంలో ఇచ్చి ఏదో ఒకలా అడ్జస్ట్ చేస్తాం. ఇకపై అలా ఉండదు. మనం చేసే ప్రతి బిజినెస్ లీగల్గానే చేయాలి. అన్ని చోట్ల ట్యాక్స్లు పర్ఫెక్ట్గా కట్టాలి. ఎక్కడా ఎవరికి ₹1 కూడా లంచం ఇవ్వాల్సిన పనిలేదు. ఐ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ ఆన్ అకౌంట్స్. అంటే జేడీ గారు ఎక్కువగా నేను జేడీని కాదు, నీలని. ఆనంద్ కూతుర్ని. మా నాన్నలో ఉండాలనుకుంటున్నాను. మీరు కూడా ఇకపై ఆ జేడి దగ్గర పనిచేసినట్టు కాకుండా నీళ్ళ దగ్గర పనిచేస్తున్నామని నిజాయితీతో ఉండండి. ఓకే? ఓకే మేడం. అంతేకాదు, స్టాఫ్ అందరికీ క్లియర్గా చెప్పండి, శ్రద్ధగా పనిచేయాలి. ప్రతి పని పర్ఫెక్ట్గా చేయాలి, పంచువల్గా ఉండాలి. నేను అనుకున్న క్వాలిటీస్ మన స్టాఫ్ అందరిలోనూ ఉండాలి. లేదంటే ఎవరినైనా సరే ఇమీడియట్గా పనిలోంచి తీసేస్తాను. సిస్టమ్ మెయింటైన్ చేయండి, సిస్టమేటిక్గా ఉండండి. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ మేడం. యూ కెన్ గో నౌ. థ్యాంక్ యూ మేడం. బా, ఇంకా గంట టైం ఉందా? త్వరగా ఈ చిన్న ముళ్ళు 6 మీదకి వచ్చి ఈ పెద్ద ముళ్ళు 12 మీదకి వస్తే ఎంత బాగుంటుందో. వస్తే ఏంటొస్తే? అదేరా, నువ్వే కదా ఏదో వస్తే బాగుంటుంది అన్నావు. ఏ, నేనేం అనలేదు. నీకే ఏవేవో వినపడుతున్నాయి. అబ్బబ్బబ్బబ్బా, కొత్త చోటు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరూ తెలీదు. ఇంట్లో కూర్చొని ఏం చేయాలో తెలియడం లేదు. అవునక్క, బోర్ కొడుతుంది. రేయ్, మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు కదా. ఎక్కడికే తీసుకెళ్లేది? చార్మినార్, గోల్కొండ, ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ గార్డెన్, మల్టీప్లెక్స్, ఆర్ఎఫ్సి ఇలాంటివన్నీ చూడాలని ఉందిరా. ఇంకొకటి మర్చిపోయావే. ఏంట్రా అది? మూసీనది. నువ్వు నీ కోరికలు లే, అలా మూలకెళ్ళి కళ్ళు మూసుకొని కూర్చో. నువ్వు అనుకున్నవన్నీ కళ్ళ ముందు కనబడతాయి. ఎలా? రేయ్, నువ్వెప్పుడు ఎంతేరా? ఓ సరదా ఉండదు, పాడు ఉండదు. ఏడ్చాలో పోవే. సరదా అంట సరదా. రా అక్క, మనం టీవీ చూద్దాం. నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు. ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే, నీ శ్వాసలోన అది చేరిందే, నేనున్న సంగతే మరిచిందే. ప్రేమా ప్రేమా, చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి, అక్క, మంచి సిచ్యువేషన్ సాంగ్ కదా. అవునవును, మంచి పాట.
నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన విరహ వేదన, నరకయాతన, కాలమే దీపమై దారి చూపునా, నీకోసమే ఏయ్, ఈ అన్వేషణ. అది కామెడీ షో కాదు. ఓ తెగ నవ్వుతున్నారు. నోరు మూసుకుని చూడండి. ఏయ్, ఏంటి ఇది? నిన్ను దాచిన వేరే పాటలే లేవా? బాగుందిరా. నేనేదో కావాలని పెట్టినట్టు మాట్లాడతావేరా. అది టీవీ, అందులో వచ్చే పాటలు అలా ఉన్నాయి. అయితే ఛానల్ మార్చు. మువ్వగాని మోగిన వస్తున్నా. చల్లగాలి నన్ను తాకిన నీవనే నిమ్మడి, నిమ్మడి. ఎదురుగలే ఎందుకే ఇలా ఇలాంటి సాంగ్స్ అన్ని ఇప్పుడే రావాలి. లోపల ఇంత మంట రేపుతావు అందని కల, అన్ని వైపులా అల్లుకోకిలా, ఆగనీక సాగనీక ఎన్నాళ్ళిలా, వెంటాడుతూ వేధించాలా, మంటైనను సాధించాలా, కన్నీటిని కురిపించాలా, జ్ఞాపకమై రగిలించాలా, మరుపన్నదే రానియవా దయలేని స్నేహమా, ఎందుకే ఇలా గుండె లోపల. రేయ్, ఏంట్రా టీవీ ఆఫ్ చేసావు? ఏయ్, అంతా నీ ఇష్టమేనా? ఏయ్, ఎందుకే టీవీ? ఒక్క సాంగ్ అయినా బాగుందా అందులో? బాలేంది పాట లేక నీ పరిస్థితా? వాడి మూడు బాగాలేదక్కా. పొద్దున ఆఫీస్కి వెళ్ళిందిగా, అప్పటి నుంచి కాలు గాలిన పిల్లిలా వాచ్ వైపు చూస్తూ తిరుగుతున్నాడు. ఎందుకురా టెన్షన్? వదిన వచ్చేస్తుందిలే. ఏయ్, ఇప్పుడు ఆవిడ కోసం ఎవరు టెన్షన్ పడ్డారు? మీరు మీరు ఊహించుకోవడమేనా? అంతొద్దు రోయ్. నీ టెన్షన్ ఇమీడియట్ గా పోదు. ఇంకో గంట టైం ఉంది. వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి నీ భార్య ఫోటో చూస్తూ ఈ గంట గడిపాయి. ఎల్లెళ్ళు. ఒక్కటిచ్చంటే వీపు విమానం మూత మోగిపోతుంది. ఛీ! ప్రియా, ఒక్కరోజుకే ఇలా అయిపోతున్నాడు. ఇక ప్రతిరోజు నీల ఆఫీస్కి వెళ్తే పాపం సూర్య పరిస్థితి ఏంటో. వాడికి రెండే ఛాన్సులక్క. ఒకటి, వాడేదైనా జాబ్ చూసుకోవటం, లేదా కొంగు పట్టుకొని భార్య వెనకాలే నడవడం. ఇంకా రావట్లేదేంటి? సంవత్సరానికి సరిపడా వర్క్ అంతా ఈ రోజే చేస్తున్నట్టుంది తెంగరది.
ఎంతసేపే త్వరగా రావచ్చు కదా. అరే పెళ్ళై 24 గంటలు కూడా కాలేదు. అయ్యో నా మెడలో ఒకడు తాలి కట్టి ఏడ్చాడు. పాపం వాడి పరిస్థితి ఏంటో అన్న ఆలోచన ఉందా అసలు నీకు? ఏదో ఆఫీస్కి వెళ్ళామా, 4 సంతకాలు పెట్టామా, నలుగురితో మాట్లాడామా అన్నట్టు ఉండాలి. కానీ ఇలా రాత్రి వరకు పనిచేస్తే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? అర్థం చేసుకో నీలా, ప్లీజ్ నీలా, త్వరగా వచ్చే. ప్రియా, అమ్మయ్యా వచ్చేసావా వదినా? ఏంటి ప్రియా ఇంకా పడుకోలేదా? ఎన్నిలా ఇంత ఆలస్యమైంది? ఫస్ట్ డే కదా వదినా, అందుకే అన్ని ఫైల్స్ చెక్ చేసి పెండింగ్ వర్క్స్ అన్ని పూర్తి చేసి వచ్చేసరికి ఇదిగో ఇంత టైం అయిపోయింది. నువ్వు ఆఫీస్లో ఫైల్స్ చూస్తూ కూర్చున్నావు, ఇక్కడ మీ ఆయనేమో వాచ్ చూస్తూ కూర్చున్నాడు. అవును నీలా, పాపం సూర్య ఉదయం నుంచి ఎప్పుడు 6 అవుతుందా, ఎప్పుడు నువ్వు ఇంటికి వస్తావా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. వదినా నీకు ముందు ముందు చాలా కష్టం. మా అన్నయ్య నిన్ను ఆఫీస్కి కాదు కదా, కనీసం కూరగాయలు కొంటానికి కూడా వెళ్ళనిచ్చేలా లేడు. తొందరగా వెళ్ళొదినా, వాడు మామూలు వెయిటింగ్ లో లేడు. ప్రియా నిజమొదినా, వాడు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. కాలు ఒక చోట నిలిస్తే కదా వాడికి విడిపోయిన లైలా మజ్ను లాగా, దెబ్బలాడుకున్న రోమియో జూలియట్ లాగా, పార్వతి దేవదాస్ లా ఊహించుకుంటున్నాడు వాడు. తొందరగా వెళ్ళు, లేదంటే ఏమైపోతాడో ఏంటో. ఏయ్ నిన్ను నీలా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, అందరం కలిసి భోంచేద్దాం. మీరింకా భోంచలేదా? మేమే కాదు, మీ ఆయన సూర్య కూడా భోంచేయలేదు. వెళ్ళు. రా, ఇంత లేట్ చేస్తావా? ఇప్పుడు నీతో బ్రతిమాలించుకోకపోతే నా పేరు సూర్య కాదు. అక్క, ఇప్పుడు వదినని చూడగానే ఉదయం నుండి తారు డబ్బాలో ఉన్న మొహం తారాజువులా వెలిగిపోతుంది చూడు. అయ్యో. పాపం నా కోసం వెయిట్ చేసి చేసి నిద్రపోయినట్టున్నాడు. ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకులే. ఏయ్! ఏంటి దుప్పటి కప్ప వెళ్ళిపోతున్నావు? పడుకున్నావు అనుకున్నాను బావా. ఏయ్, నువ్వు రాకుండా ఎలా నిద్రపోతానే? మరి కళ్ళు మూసుకున్నావు కదా. నేనేదో ఎక్స్పెక్ట్ చేశానులే. ఏం ఎక్స్పెక్ట్ చేసావు? ఎందుకులే, నేను ఎక్స్పెక్ట్ చేసింది నువ్వు ఎప్పుడు చేసావు కనుక. సారీ బావా, ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంది, అందుకే లేట్ అయింది. ఆఫీస్లో వర్క్స్ రేపు కూడా ఉంటాయి, కానీ ఈరోజు మనం మిస్ అయిన లైఫ్ రేపు ఉండదు. సారీ చెప్పాను కదా. ఏంటి, నువ్వు సారీ చెప్తే సరిపోతుందా?
ఏదో ఎంప్లాయీస్ శాలరీస్ అంటే ఏవో 4 సంతకాలు పెట్టొస్తావు కదా అని ఆఫీస్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాను. ఆ సంతకాల బదులు ఆఫీస్ స్టాఫ్తో మీటింగ్లు పెట్టావా? పెళ్ళయి 24 గంటలు కూడా అవ్వలేదే. అర్థం చేసుకో. ఆఫీస్ పనులు అలాంటివి. అర్థం చేసుకో బావా. అర్థం చేసుకున్నాను కాబట్టే నిన్ను ఆఫీస్కి పంపించాను. నువ్వే నన్ను అర్థం చేసుకోవట్లేదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పటి నుండి వచ్చేంత వరకు నేను నీ గురించి ఆలోచిస్తున్నాను తెలుసా? కానీ నేనే నీకు గుర్తులేదు. కనీసం ఒక ఫోన్ అయినా చేసావా? పోనీ నేను చేద్దాం అనుకుంటే నువ్వు బిజీగా ఉంటావేమో అని ఆగిపోయాను.